ఓం శ్రీ సాయిరామ్. మీ స్నేహితులెవరో చెప్పండి. ఈ ప్రశ్న వినగానే చిన్ననాడు మీతో ఆడుకున్నవారు, కలిసి చదువుకున్నవారు గుర్తుకొచ్చి ఉంటారు. అవునా? మనిషికి మిత్రులు చాలామంది ఉన్నారు. వారిలో తోటి మనుషులే ముందుగా గుర్తుకొస్తారు. కానీ చుట్టూ ఉన్న ప్రకృతిలోని చెట్టు చేమ, జంతువులు కూడా మనిషికి మిత్రులే. ఆ మైత్రి ఎంత ఉదాత్తమైనదంటే ప్రకృతిలోని ఎన్నింటినో మనిషి మిత్రుని కన్నా ఎక్కువగా దైవస్వరూపంగా భావించి పూజిస్తాడు. వీరందరూ బయట ప్రపంచంలో కనిపించే మిత్రులు. అయితే మన లోపలే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలనే 6 అంతర్గత శత్రువులు ఉంటారని మనకు తెలుసు. వారిపై విజయం సాధించడం ద్వారానే మనిషి తన మౌలికతత్వమైన మానవత్వాన్ని, ఆపైన నిజతత్వమైన దైవత్వాన్ని గుర్తించగలుగుతాడని పెద్దలు చెప్తారు. కానీ మన లోపలే ఆ అంతర్గత శత్రువులతో పాటు మంచి మిత్రులు కూడా ఉన్నారని, ఆ శత్రువులపై విజయం సాధించడానికి ఆ మిత్రులు మనకు తోడ్పడతారని మీకు తెలుసా? మనం ఇప్పుడు ఆ మిత్రులెవరో తెలుసుకుందాం. మన విలువలే ఆ మిత్రులు. కంటికి కనబడకపోయినా నీడలా తోడుండే రక్షణ కవచాలు. కట్టుబాట్ల నుండి, సంప్రదాయాల నుండి, సమాజంలో లేదా సమష్టిలో భాగంగా జీవన విధానం ఎలా ఉండాలో నిర్దేశించే నియమాలే విలువలు. మనిషికి దైవం ప్రసాదించిన విచక్షణ జ్ఞానంతో ఇది మంచిది, ఇది కాదు అని తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకోవడానికి మనకి తోడ్పడే ప్రమాణాలే విలువలు. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు భగవాన్ బాబా మనకు బోధించిన విలువలు. కారణాలేమైనా అసహాయులై అలమటించే తోటి మనుషులకు చేయూతనిచ్చి వారిని ఆదుకునే మానవత్వం విలువల్లో తలమానికమైనది. మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడేవారు మంచి మిత్రులు కాలేరు. మనసా వాచా కర్మణ సత్యం అనే విలువకు కట్టుబడినప్పుడే నీవు మరొకరు నీకు మంచి మిత్రులు కాగలుగుతారు. మనసులోని ఆలోచనలే మనిషి దృష్టిని ప్రభావితం చేస్తాయి. దుష్టమైన ఆలోచనలు, చర్యలను పక్కన పెడితే అందరిలోనూ మంచే కనిపిస్తుంది. అందుకే ధర్మరాజు అలా చేస్తే నీకు కౌరవుల్లోనూ మంచి కనిపిస్తుంది అని భీమునికి హితవు చెప్తాడు. శరణు కోరిన పావురాన్ని కాపాడటానికి దానికి బదులుగా తన శరీరాన్నే కోసి ఇచ్చిన శిబిచక్రవర్తి దయా, త్యాగం అనే విలువలకు ప్రతీక. విలువల కోసం కట్టుబడటం అంత తేలిక కాదని హరిశ్చంద్రుని చరిత్ర తెలుపుతుంది. సత్యం అనే విలువకు కట్టుబడిన హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని, సంపదను, చివరకు భార్యాపుత్రులను కూడా త్యాగం చేయవలసి వచ్చింది. కానీ ఆ పూనికే తనకు తన సర్వస్వాన్ని తిరిగి ప్రసాదించింది. తనని చరితార్థుణ్ణి చేసింది. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని కాపాడే వారిని ధర్మం కాపాడుతుంది. వృక్షో రక్షతి రక్షితః. తనని కాపాడే వారిని చెట్టు కాపాడుతుంది. ఇవి నోటి మాటలు కావు, అక్షర సత్యాలు. మితంగా మాట్లాడటం, హితవుగా మాట్లాడటం, ప్రేమ, సహనం వంటివి నేను మొదట్లో చెప్పిన ఆ అంతర్గత శత్రువులను జయించడానికి తోడ్పడే మన మిత్రులు. ఎదుటివారిలో మనల్ని చూసుకోగలగటమే మైత్రి అన్నారు స్వామి. ఇతరులు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నామో మనం వారిని అలాగే చూడాలి అని దీనికి అర్థం చెప్పుకోవచ్చు. చివరిగా ఒక మాట. అగుపించని మన మిత్రులలో స్వామి దయకు పెద్దపీట వేశారు. సత్యం మాతా పితా జ్ఞానం, ధర్మో భ్రాతా దయా సఖ, శాంతి పత్ని క్షమాపుత్ర, షడయతే సర్వబాంధవ. చివరిగా ఇంకొక మాట. అగ్నితో చేరిన ఇనుము ఉజ్వలంగా ప్రకాశిస్తుంది. కానీ అదే ఇనుము మట్టి, నీరుతో చేరినప్పుడు తుప్పు పట్టిపోతుంది. అలాగే విలువలతో కూడిన జీవనం మనిషి వ్యక్తిత్వాన్ని ప్రకాశింపచేస్తుంది, మనిషిని మహోన్నతుణ్ణి చేస్తుంది. కామ, క్రోధ, లోభ, మోహమద, మాత్సర్యం లాంటి ఐషద్వర్గములను కొంతవరకును అదుపులో ఉంచుకోవాలి. వీటిని త్యజించుటకు సాధ్యము కాదు, కానీ వీటిని అదుపులో ఉంచుటకు మాత్రమే మనం ప్రయత్నించాలి.
ఇంకా ధన బలము అనగా ఇదొక మదము, కుల మదము, యవ్వన మదము, సౌందర్య మదము, రాజ్య మదము, విద్యా మదము, సత్య మదము, తపమదము, ఈ అష్ట మదముల చేత మానవుడు ఆవరించి ఉంటున్నాడు. ఇవన్నీ కూడా కేవలము క్షణకాలములో కదిలిపోయేటువంటివే కాని స్థిరమైనటువంటివి కాదు. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్. ఇలాంటి అనిత్యమైనటువంటి మదముల పైన మానవుడు తన యొక్క జీవితమును ఆశ్రయింపజేసుకొని తద్వారా శాశ్వతమైన, సత్యమైన, నిత్యమైన, దివ్యమైన మానవత్వాన్ని కేవలము వ్యర్థముగా ఎంచుకుంటున్నాడు. కనుకనే ఈనాటి విద్యార్థులు ముఖ్యముగా గుర్తించవలసినటువంటిది మన యందు ఆవరించినటువంటి యొక్క దుర్గుణములను, దురాలోచనలను, దుశ్చింతనను కొంతవరకును దూరము గావించుకున్నటకు తగిన కృషి చెయ్యాలి. ఇవన్నీ కూడా మానవులకు ప్రధానమైన శత్రువులే కాని మిత్రులు కారు. మన మిత్రులు సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనలే.